హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ మసాలా కర్రీ అనేది చేస్తున్నానండి. అది కూడా మా అమ్మ చేసేలాగా చేస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ నాకు చేసి పెట్టేది, అలాగా చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ 1/2 కేజీ వంకాయలు అనేవి తీసుకున్నాను. ఇవి మా చెట్టుకే కాసాయండి. మేము ఎలాంటి మందులు లేకోకుండా పండించాము. వీటిని వాటర్లో సన్నగా తరిమి పెట్టుకొని వాటర్లో వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని కండ్రెక్కకుండా ఉంటాయి. ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని మనం పోపు దినుసులు, ఎల్లిపాయ ముక్కలు అనేది వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న వంకాయలు అనేది వేసి ఉప్పు పసుపు అనేది వేసుకొని మగ్గించుకోవాలండి. మనం మాటికి వాటిని కలపెడతా ఉండకూడదు. అలా కలపెట్టాము అంటే అవి చిదురైపోతాయి. అందుకని మనం మూత పెట్టుకొని 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. అలా మగ్గిన వాటికి మనం కారం అనేది వేయాలండి. ఆ కారం వేసిన తర్వాత మసాలా అన్నా కదండి, మసాలా అనేది వేయాలి. అవేంటి అంటే ధనియాలు, జీలకర్ర, కొంచెం మిరియాలు, అల్లం, వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలండి. అప్పుడు కూర అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర అనేది వేసుకుంటే అయిపోతుందండి. ఒక్కసారి కర్రీ అనేది చేసి చూడండి, చాలా బాగుంటుంది.